కృష్ణా నదీ జలాల విషయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధానంగా కృష్ణా బేసిన్ ఆయకట్లు, ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఇరిగేషన్లో ఏమీ జరగలేదు. ఇన్ఫాక్ట్ మోసం జరిగింది. కృష్ణా నదీ జలాల్లో మనకి 34% సరిపోతుంది. అంటే 299 టీఎంసీలే మనకు కావాలి. 66% వాళ్ళు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అది 512 టీఎంసీకి సంతకాలు పెట్టింది ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. 2014 నుంచి 2023 వరకు మేము అధికారంలో వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాల్లో మనకే 71% రావాలి, వాళ్ళకి 29% ఇవ్వాలని మన వాదన కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేదు. వాళ్ళు 10 ఏళ్లలో బడ్జెట్లో 17 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇరిగేషన్కి 1,83,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్ నారాయణపేట్, మక్తల్ ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, మరి వాళ్లే శంకుస్థాపన చేసిన లిఫ్ట్లు ఇవి కూడా ఎక్కడ పూర్తి చేయలేదు. ఈసారి మా హయాంలో మళ్ళీ ఎన్నికలకు పోయే ముందు కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఈ 3 ఏళ్ళలో పూర్తి చేస్తాము. కృష్ణా నదీ జలాల్లో కానీ, గోదావరి నదీ జలాల్లో కానీ మన హక్కుగా రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదిలిపెట్టుకోము. ప్రభుత్వంతో కానీ, ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ, న్యాయస్థానంలో కానీ మన నీటి వాటాని కాపాడుకోవడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పోరాటానికైనా, ఏ త్యాగానికైనా సిద్ధము. ఏమైనా అన్యాయం జరిగిందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ నీటి వనరుల వాటాల్లో మరి తెలంగాణకు అన్యాయం జరిగింది. మేము వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023లో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణకి నీటి వాటా హక్కుల్లో, నీటి హక్కుల్లో కృష్ణా గోదావరి రివర్ వాటర్స్లో మరి మనం ఒక్క చుక్క కూడా వదులుకోకుండా మన వాటా కోసం అన్ని ఫోరంలో ఫైట్ చేస్తూ తప్పనిసరిగా మన వాటాని, మన నీటి హక్కుల్ని మనం సాధిస్తాం. థ్యాంక్ యూ.